स्वाहा मणि చేపిస్తాను మూడోసారి క్లీం శివతత్వాయ స్వాహా నాలుగోసారి హ్రీం శ్రీం క్లీం సర్వతత్వాయ స్వాహా సరే ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే అడిగి తీసుకొని ఎడమ వైపు నాసిక నుంచి వాయు పీల్చుకొని సోహం అని చెప్పేసి ఒక్కసారి చెప్పుకొని లోపల ఊపిరిని భద్రం చేసుకొని 3 సార్లు సోహం చెప్పుకొని వదిలేటప్పుడు 2 సార్లు సోహం చెప్పాలి అదేంటే ఇప్పుడు పీల్చుకుంటాం కదా సోహం అని పీల్చుకోవాలి భద్రం చేసుకోవాలి లాక్ చేసుకోవాలి 3 సార్లు లోపల చెప్పుకోవాలి అంటే ఊపిరి లోపలే ఉంటుంది సోహం 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 అని చెప్పుకొని ఈ ఒక నాసికా నుంచి వచ్చేటప్పుడు 2 సార్లు చెప్పాలి ఇది ప్రాణాయామం ఈ ఒక క్రమం అలా చేయండి సరేనా ప్రాణాయామం చెప్పండి సోహం సాగు బాబు హ్రీం ఆత్మతత్వాయ స్వాహ ఇప్పుడు చేయండి హ్రీం ఆత్మతత్వాయ స్వాహ శ్రీ విద్యాతత్వాయ స్వాహ క్లీం శివతత్వాయ స్వాహ హ్రీం శ్రీం క్లీం సర్వతత్వాయ స్వాహ ఇది ఒకసారి ప్రాణాయామం చేయండి సోహం సోహం మీ ఆకారేదా అంటే ఈ నేర్చుకుంటాం కదా సోహం అని చెప్పేసి భక్తులు చెప్పండి ఇప్పుడు పెంచుకునేది భద్రం చేసుకోండి లోపల ఊపిరి సోహం 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 అని 3 సార్లు చెప్పండి విడిచేటప్పుడు 2 సార్లు సోహం అని చెప్పండి అంతే సోహం 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 3 సార్లు ఇప్పుడు విడిచేయండి సోహం సోహం సరే అందరూ కూడా పూలు ఇచ్చినారు కదా ఒక్కొక్క పువ్వు అక్షత చేతిలో పెట్టుకోండి ప్రాణాయామం అయితే పూలు అక్షతలు చేతిలో పెట్టుకోండి సంకల్పం పువ్వును నక్షత్ర చేతిలో అందరూ పెట్టుకున్నారా పెట్టుకోవాలి అందరూ సంకల్పం వచ్చి పెట్టాము ఎడం చేతిలో పూలు అక్షతలు వేసుకోవాలి కుడి చేతితో మూసి పెట్టుకోవాలి కుడి తొడ పైన పెట్టుకోవాలి రైట్ సైడ్ పెట్టుకోండి ఈ పక్క పెట్టుకోండి ఇలా రావాలి అలాగా రైట్ పెట్టుకున్నారా మీరు అందరూ పెట్టుకున్నారా సరే చెప్పిస్తాను చెప్పండి అందరూ కూడా మీకు కూడా జెరాక్స్